డెలివరీ అయ్యే టైం అయింది. డెలివరీ అయ్యే టైం అయిందమ్మా. ఆ డెలివరీ అయ్యే టయానికి ఆమెకు నొప్పులు స్టార్ట్ అయినాయి. నొప్పులు స్టార్ట్ అయితే ఒక ఇంటికి వెళ్తున్నారు. అక్కడ కూడా ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇల్లు కూడా తలుపు కొడితే అక్కడ ఆమెను కూడా ఏం చేశారంటే అక్కడ వాళ్ళు కూడా సోటి ఇవ్వాల. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు కూడా సమయం ఇవ్వాల. సమయం లేదండి, చోటు ఇవ్వలే వాళ్ళు. నొప్పులు బాధపడుతుంది. ఇప్పుడు ఒక నొప్పులు వచ్చే ఒక స్త్రీ తన నొప్పులకి ఏడుస్తూ ఉంటారు. ఒక నొప్పులు స్టార్ట్ అయినాయి. ఆ నొప్పుల మీదనే అలాగనే అక్కడ పట్టుకొని ఆమె కాదరు పట్టుకొని ఆయన బయలుదేరి తీసుకొని వెళ్తున్నాడు. ఒక్కొక్క ఇంటి తలుపు కొడితే ఎవరు వాళ్ళు కూడా మా ఇంట్లో వద్దు అని తలుపు మొహానే వేస్తున్నాడు. ఒక్కొక్కరు అయితే వాళ్ళ మొహం మీద ఊసారంట. ఎందుకు వాళ్ళిద్దరు అంత శ్రమ పడాల్సి వస్తుంది? ఎందుకు అలాగ నిందపడాల్సి వస్తుంది? ఎందుకు అలాంటి దేనికి కారణం అలాగ తెలుసా? యేసుక్రీస్తు దేవునికి పుడితే ఇంటిలో శాపం కాదు వచ్చేది. యేసుక్రీస్తు ఆ ఇంటిలో పుడితే ఏ దోషము కాదు ఆ ఇంటి మీదకి వచ్చేది. ప్రతి మానవుడి పాపం కోసం ఆయన దేవునికి వచ్చాడు. అందరు సభ్యుడుగా చూడండి, ఆ పాపం పోవాలి అంటే, ఆ శాపం పోవాలి అంటే పరిశుద్ధుడు దేవాతి దేవుడే కుమారుడిగా ఒక భాగముగా ఒక వ్యక్తిగా ఈ దేవునికి దిగి రానిదే ఏ మనిషి కూడా పాపం కాదు. ఏ మనిషి కూడా పరిశుద్ధుడు అనే వ్యక్తులు ఎవరు లేరు. అందరు పాపులమే. ప్రతి వ్యక్తి పాపులమే. పాపంలోనే జీవిస్తున్నాము, పాపంలోనే బతుకుతున్నాం. పాపులమే మనము. పాపములొచ్చి జీతం మరణం, పాపములొచ్చి జీతం మరణం. అదే పాపం చేస్తే నరకానికి వెళతామని, ఆ నరకం నుంచి తప్పించడానికి ఒక రక్షకుని భూమికి రావటానికి, మన కోసం ఈ భూమిని పుడటానికి ఆయన ఒక భాగముగా మరేమో గర్భంలోకి వచ్చాడండి. గర్భంలోకి వచ్చాడు. అందరూ ద్వేషిస్తున్నారు. ఎవరు స్థలం ఇవ్వటం లేదు. నొప్పులు పడుతుంది, స్టార్ట్ అవుతుంది, ఇంకా ఎక్కువ అవుతుంది ఆమెకి.